జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులు ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగింపును నిరసిస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎన్డీఏ ప్రభుత్వం కుట్రపూరితంగా గాంధీ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను దోషులుగా చూపించేందుకు ఈడీ ద్వారా ఢిల్లీ హైకోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆధారాలు ఏమీ లేకపోతేనే కోర్టు తిరస్కరించిందన్నారు. పార్టీ ఒక యంగ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యం లోపల ఏదైతే ఉందో దాన్ని కొనుగోలు చేసి అది చట్టబద్ధంగా అని చెప్పి అంటున్నాం. కొనుగోలు చేసి ఏదైతే ఉందో ఇవాళ మరి తిరిగి నేషనల్ హెరాల్డ్ కొనసాగింపు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే అధికారంలో ఉన్నటువంటి ఒక ఎన్డీఏ ప్రభుత్వ భారతీయ జనతా పార్టీ ఒక కుట్రపూరితంగా గాంధీ కుటుంబాన్ని ఏదైతే ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ఒక భావన తలంపుతోని ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుంటే ఏదైతుందో ఈడీ ద్వారా ఢిల్లీ హైకోర్టులో ఏదైతే ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగిందో అందులో వీళ్ళ సోనియా గాంధీ గారిని కానివ్వండి, రాహుల్ గాంధీ గారిని కానివ్వండి, వారి దోషులుగా పరిగణింప చేయడానికి ఏ విధమైన ఆధారాలు లేవు అని చెప్పని మరి ఆ ఛార్జ్షీట్ తిరస్కరించి కొట్టివేయటం ఏదైతుందో ఇవాళ వాస్తవానికి అర్థం పట్టే విధంగా ఉందని చెప్పి అంటున్నా. అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ ద్వారా ఆరోపించబడ్డ నేషనల్ హెరాల్డ్ పేపర్ ఏదైతుందో దాన్ని నిలబెట్టే విధంగా యంగ్ ఇండియా లిమిటెడ్ ద్వారా ఏదైతే దాన్ని కొనుగోలు చేసి నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటే తప్పుడు కేసు నమోదు చేయాలని చెప్పి కుట్ర పంపుతున్నారో అది వాళ్ళ ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడము, దీంతోనైనా భారతీయ జనతా పార్టీ కళ్ళు తెరుస్తుందని చెప్పని ఆశిస్తామని చెప్పి అంటున్నా. యంగ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యం లోపల ఏదైతే ఉందో దాన్ని కొనుగోలు చేసి అది చట్టబద్ధంగా అని చెప్పి అంటున్నాం. కొనుగోలు చేసి ఏదైతే ఉందో ఇవాళ మరి తిరిగి నేషనల్ హెరాల్డ్ కొనసాగింపు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే అధికారంలో ఉన్నటువంటి ఒక ఎన్డీఏ ప్రభుత్వ భారతీయ జనతా పార్టీ ఒక కుట్రపూరితంగా గాంధీ కుటుంబాన్ని ఏదైతే ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ఒక భావన తలంపుతోని ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుంటే ఏదైతుందో ఈడీ ద్వారా